వాదనలో పోయినప్పుడు ఆ వాదన నష్టపోతుంది అనేది నా ఉద్దేశం. అంతే. గొర్రె ప్రకాష్ రావు గారు, కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం వాటిలేదా? ఇప్పుడు అగ్రవర్ణర్ల వాళ్ళు కామెంట్ చేసినప్పుడేమో యాక్షన్ తీసుకోవట్లేదు అని ప్రధానంగా అంటున్నారు. పెళ్లి కాలే, పెళ్లి అయినాక సంసారం చేయాలి, 7 నెలలు 8 నెలలు అయినాక పిల్లబడతాడు, శోభనం కావాలి, ఏది లేకముందే పెళ్లి కొట్టేసినట్టు ఎక్కడున్నది? పార్టీ పెడతాడా పెట్టడా? ఎవడు దయ్యం పార్టీ కాదు, యాక్షన్ తీసుకున్న దాని మీద ఏం లేదన్న. యాక్షన్ తీసుకున్న మీద చర్య మీద బీసీల్లో ఆగ్రహం వ్యక్తం కాదా? ఏముండదన్న. ఉంటే అదే కనబడతలేదు కదా సార్. ఇప్పటికీ ఆయనకు అంత నెట్వర్క్ ఉంటే ఆయన పాత టీము ప్రతి జిల్లాలో ఉంది కదా, 1000 మంది ఉన్నారని చెప్పింది కదా. ఎక్కడన్నా ప్రొటెస్ట్ జరిగినట్టు ఎక్కడన్నా మీకు విజువల్స్ వచ్చినాయన్న? సింగల్ నో. ముందు రావాలన్న. వరంగల్ అన్నంత పెద్ద మీటింగ్ వచ్చింది కదా, కనీసం ఆ మీటింగ్ లక్ష్యంలో మాట్లాడాలి కదా. తీసుకోండి వాళ్ళని. ఇప్పుడు మీ సెల్ బంద్ చేసుకుంటాడు బక్కలాపురం, కృష్ణయ్య సెల్ బంద్ చేసుకుంటాడు. నేను ఇయ్య ఒపీనియన్, నేను ఒక పార్టీ లైన్ ఉన్నా అంటాడు. నచ్చిందాను? సపోర్ట్ ఏం రాదు బీసీల నుంచి, సపోర్ట్ ఏం రాదు. నో లేదండి. సపోర్ట్ ఏది ఉంటే మన మీటింగ్ లో చాలా మంది వస్తారు కదా. అయితే కాంగ్రెస్ కు క్రిటిసిజం రాదా అంటారా? కాంగ్రెస్ ఇప్పుడు చాలా మంది రెడ్డి లీడర్స్. నేను రాదని చెప్తున్నా. నువ్వు 4 సార్లు అడిగితే నువ్వు కాంగ్రెస్ నాయకులను అడగాలి, దీని మారు మళ్ళీ అడగాలి. ఏముండదన్నా, ఎలక్షన్ ఎప్పుడో ఉంది కదా. రియాక్షన్ ఏం రియాక్షన్? మీకు ఇన్స్టెంట్ గా ఇప్పుడే కావాలి, రిజల్ట్ ఇప్పుడే కావాలి, రేపు ఏం జరగబోతుంది, రేపు పార్టీ అయితే ఏం లేదు చెప్తా. ఈ న్యూస్ ఇయ్యాలకే కథం చేద్దాం మన ఇద్దరు మాట్లాడుకొని. నేను అనేది కాంగ్రెస్ డ్యూయల్ స్టాండర్డ్స్, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శ వచ్చే అవకాశం లేదా? ఏం పాటించింది అంటే రెడ్డి లీడర్స్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, అగ్రవర్ణాల మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇందిరాగాంధీ నీలం సంజీవ్ రెడ్డి గారికి నామినేషన్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గా, నిజంగా ప్రెసిడెంట్ 69లో అంతర్గత ప్రబోధం మీద ఓడించింది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ఉంటది. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు వెంకటరెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు హైకమాండ్ కు. ఆయనతో మాట్లాడాలని దానికి ఇచ్చిండ్రు. ఈ గేవ్ ఆన్సర్ బై మిస్టేక్లీ ముందు మాట్లాడని చెప్పిండు ఆయన. అది నీకు బయట చెప్పన్నా? జరిగినాయి సంప్రదింపులు, జరిగినాయి, మాట్లాడని నేనున్నా దాంట్లో. ఆయన ఇంట్లో నేను కూర్చున్నా, హైకమాండ్ మాట్లాడింది, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. పోయేదైతుందో క్రికెట్ కి బై ఎలక్షన్స్ కూడా ఎక్కడికి బయటకు పోయిండు, అవుట్ ఆఫ్ ఇండియా పోయిండు. రాజగోపాల్ ఎలక్షన్ నడుస్తా ఉంటే. సో ఒకదానికి పెట్టకండి. ఇంత ఓపెన్ గా ఒక కమ్యూనిటీని ఏదైతుందో ఇక్కడ తిట్టడం గాని, ఒక పోస్ట్ ఎవరో పెట్టిండు ఒక కుర్రోడు, దాన్ని పెట్టుకొని ఉత్సాహలాగు ఏందన్నా. ఇంకోటి మీడియా, మేము రాజకీయ నాయకులను తప్పు మాట్లాడినా మీ మీడియా ఏదైతుందో బీప్ ఇవ్వాలి. ఇంత ముందు ప్రింట్ ఉంటే ప్రింట్ రాయిపోయేవాళ్ళు, ఆఫ్ ద రికార్డ్ అంటే రాయిపోవాలి. ఇప్పుడు లైవ్ అయిపోయింది సార్. మీరు మీడియా నడిపేటోళ్ళు, మీడియా ఓనరు, గాడి కొడుకు మాట్లాడతారా అండి? మీరు మనకు సంస్కారం నేర్పాలి రాజకీయ నాయకులకు. మీడియా నేర్పేటోళ్ళు ఎడ్యుకేటెడ్, ఈ సమాజానికి ఏదైతుందో 4th పిల్లర్ ఏదో అంటారు కదా, అటువంటిది మీరే ఆ లాంగ్వేజ్ మాట్లాడితే ఎట్లా? తప్పు కదా. ఆయన నిన్న చెప్పారు మీరు కేసీఆర్ మాట్లాడుతున్నారు, ఇది మాట్లాడుతున్నారు. మేము మాకు ఒక కల్చర్ ఉంటుందండి, మేము రాజకీయం కోసం ఏ పని అనేది చేస్తాం. కానీ మీరు ఏదైతుందో ప్రజలకు ప్రభుత్వం నడిపే వాళ్ళకు ఒక వారధి లెక్క ఉండాలి, దిక్సూచి లెక్క ఉండాలి, డిసిప్లైన్ చెప్పాలి మీరు. అటువంటిది మీరే డిసిప్లైన్ చేస్తే కూడా పొలిటీషియన్ అయిపోయాడు కదా ఇప్పుడు ఆయన. అరే ఛానల్ నడుపుతుంది కదన్నా. ఏబికే ప్రసాద్ మన పేపర్ పెట్టిండు, రామోజీరావు పేపర్ పెట్టిండు, వాళ్ళు మాట్లాడిరా ఎప్పుడన్నా? నువ్వు ఏదైనా ఒక పని చెయ్యి. నేను టీవీ నడుపుతా, పేపర్ నడుపుతా అంటే నువ్వు ఇండిపెండెంట్ ఉండు, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉండు. ఇప్పుడు సస్పెండ్ అయినావు కదా, నేను అడగారు వాళ్ళుగా. నువ్వేం మాట్లాడినా నడుస్తుంది ఇప్పుడు రేపటి నుంచి. నువ్వు ఇష్టం అనేది మాట్లాడన్నా. ఈ రోజు నేను అనుకుంటున్నా ఆయన రాజీనామా చేసే ఛాన్సెస్ 50-50 ఉంటాయి. రాజీనామా చేస్తేనే అతని పర్సనాలిటీ పెరుగుతుంది, వాదానికి బలం పెరుగుతుంది, అతనికి క్రెడిబిలిటీ పెరుగుతుంది. సో అంటే రాజీనామా చేసి ఉద్యమం చేపడితే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి సక్సెస్ అవుతాడు. ఒక రాజీనామా చేయడంలో అతను చేసిన తప్పులని పక్కకు పోతాయి. నేను బీసీ వాదం కోసము, బీసీ నిధం కోసము, రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరగాలని కోసం నేను పార్టీ రహితంగా పోరాటం చేస్తా. రేపు అది షెడ్యూల్ అయి పోటీ చేస్తారా లేదనేది అప్పుడు అందరి కార్యకర్తల మనోభావాలు, నాయకుల భావాలు తీసుకొని నేను పోటీ చేస్తా. లేదా నేను పోటీ చేయాలే డిసిషన్ ఇచ్చేసి అప్పుడు అందరూ ఒత్తిడితోటి పోటీ చేయి. నువ్వు 42 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినావు, 42 నియోజకవర్గాలు తిరిగినట్టున్నావు, ఒంటి చేతితోటి గెలిపించినా మొత్తం 10 ఏళ్ళు ఎవడు పనే చేయలేదు. అది నీకు ఈజీ కేక్ వాక్ కదా.
థ్యాంక్ యూ గోనె ప్రకాష్ గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో ఇది గోనె ప్రకాష్ గారి అనాలిసిస్. అంటే